నీజా పార్ట్ 2 మొత్తానికి మూవీ మన ఇండియన్ ఓటీటీకి వచ్చేసింది. మూవీ అయితే జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియో లేదు, ఇంగ్లీష్ లో అని హిందీలో ఉంది. నేనైతే ఇంగ్లీష్ లోనే చూసా. ఆ పార్ట్ 1 మూవీ రివ్యూ మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. ఇప్పుడు ఈ పార్ట్ 2 రివ్యూ. ఇది ఒక చైనీస్ యానిమేటెడ్ మూవీ. సరే ఇక పాయింట్ కి వస్తే ఈ పార్ట్ 2 చూసాక నాకైతే పర్లేదనిపించింది, యావరేజ్ అన్నమాట. సినిమా కలెక్షన్స్ విషయం పక్కన పెడితే నా ఎక్స్పీరియన్స్ మటుకు ఇది. మీలో కొంతమంది ఆల్రెడీ చూసేసే ఉంటారు, మీ సంగతి నాకు తెలియదు గానీ నా ఒపీనియన్ మటుకు ఇదే. నాకైతే పార్ట్ 1 ఇచ్చినంత కిక్కు ఈ పార్ట్ 2 ఇవ్వలేకపోయింది. ఏది ఏమైనా పార్ట్ 1 రైటింగ్, క్యారెక్టర్ డెవలప్మెంట్, క్యారెక్టర్ రేటింగ్, క్యారెక్టర్ ఆర్క్ అండ్ ఎమోషనల్ ఇంపాక్ట్ అండ్ యాక్షన్ ఇదంతా వేరే అనుకోండి. ఏదేమైనా అది వేరే. ఇప్పుడు ఈ పార్ట్ 2 విషయానికి వస్తే మరి ఆ రేంజ్ ఏమనిపించలేదు నాకు. యావరేజ్ అని ఎందుకన్నానంటే లాస్ట్ 40 to 30 minutes ఆఫ్ ద మూవీ బాగుంది. అండ్ ఫస్ట్ హాఫ్ లో ఒక 2 యాక్షన్ సీక్వెన్సెస్, ఇవి తప్ప రిమైనింగ్ అంతా పెద్దగా నచ్చలేదు, ఫుల్ బోర్ కొట్టింది. పార్ట్ 1 లో నీజా క్యారెక్టర్ ఒక కాన్ఫ్లిక్ట్ నాకు తెగ నచ్చింది. అతని క్యారెక్టర్ అయినా, అతని బిహేవియర్ అయినా, అతని మొండితనం, మొరటితనం, ఊరి వాళ్ళందరూ అతన్ని దూరం పెట్టడం, దూరంగా పెట్టి సెపరేట్ గా చూడడం, ఇదంతా కూడా భలే ఉంటది. ఇందులో ఇలాంటివి ఏం లేవు. అఫ్ కోర్స్ పార్ట్ 2 అనుకోండి, దానికి కంటిన్యూషన్ స్టోరీ, క్యారెక్టర్ ఆర్క్ మారుద్ది పార్ట్ 1 లో, కరెక్టే గానీ నీజా క్యారెక్టర్ పెద్దగా కిక్ ఇవ్వలేదు. అందులో ఇచ్చినంతగా అయితే అస్సలు ఇవ్వలేదు. నేను పార్ట్ 1 చూసినప్పుడు అయితే వావ్ వాట్ ఎ క్రేజీ క్యారెక్టర్ రైటింగ్ అనిపించింది. అందులో నీజా అండ్ అతని పేరెంట్స్ రిలేషన్షిప్, ఎమోషన్ అనేది పీక్ లో ఉంటది, బాగుంటది. అంటే ఎమోషనల్ చేస్తాయి అవి. ఇందులో ఉంది కరెక్ట్, ఏం కాదనట్లేదు గానీ అప్పుడు ఎమోషనల్ బిట్స్ కి నా కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు తిరిగాయి. ఇందులో ఆ రేంజ్ అయితే అనిపించలేదు. ఇందులో ఎక్కువ సీన్ తప్ప రిమైనింగ్ ఎక్కడ కూడా ఎమోషన్ పెద్దగా లేదు. యాక్షన్ బాగుంది, అది కూడా లాస్ట్ 30 minutes హై ఇచ్చింది. పార్ట్ 1 లో అయితే మాత్రం లాస్ట్ 30 minutes ఆఫ్ యాక్షన్ మొత్తం గూస్ పింపుల్స్ తెప్పిస్తాయి. బహుశా నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదేమో. ఈ పార్ట్ 2 సినిమా పార్ట్ 1 ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. నీజా అండ్ ఆవు బీయింగ్ సోల్స్, 7 కలర్డ్ లోటస్, వీళ్ళిద్దరి ఫిజికల్ బాడీస్ అండ్ సోల్స్ ని ప్రివెంట్ చేయడం చుట్టూ మళ్ళీ రీబిల్డ్ చేయడం, వీటి వల్ల వచ్చే హై స్టేక్స్, థ్రెడ్స్, వీటి చుట్టూ సినిమా అనేది ఉంటది. నేను పార్ట్ 1 యాక్షన్ కోసం చూస్తే ఎమోషనల్ గా కిక్ ఇచ్చింది. ఈ పార్ట్ 2 కూడా ఆ రేంజ్ కిక్ ఇస్తుంది అనుకున్నా. ఆ కిక్ కోసం ఎండ్ వరకు వెయిట్ చేశా, కానీ కష్టమైనలా అయింది. అంటే వెయిట్ చేస్తున్నా నేను సినిమా అంతా ఎక్కడ హై, ఎక్కడుంది అని. ఆ లాస్ట్ 40 to 30 minutes ఆఫ్ యాక్షన్ పోర్షన్ మట్టుకే హై ఇచ్చింది. ఇక రిమైనింగ్ అంతా పెద్దగం లేదు. ఇందులో ఓన్లీ యాక్షన్ మీదనే ఫోకస్ పెట్టారు. ఇక స్టోరీ టెల్లింగ్, క్యారెక్టర్ డెవలప్మెంట్ పూర్తిగా వదిలేశారు. ఇదే దెబ్బేసింది. మొత్తానికి నా వరకైతే పార్ట్ 1 ఇచ్చినంత కిక్ ఇవ్వలేదు. ఇది అన్పాపులర్ ఒపీనియన్ అయినా కావచ్చు, కానీ నా ఎక్స్పీరియన్స్ మటుకు ఇదే. మీరేమంటారు కింద కామెంట్ చేయండి. బీజిఎం పర్లేదు, సౌండ్ డిజైన్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్, యానిమేషన్ ఇవంతా ఎపిక్ వీడియో ఉన్నాయి. మూవీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. మూవీ అయితే జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సో మరి ఇది నీజా పార్ట్ 2 మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు గనుక మా రివ్యూ నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.